అమ్మలేదు బొమ్మలేదు వాడికి బిడ్డ పుట్టిందయ్యా, వాడి తండ్రి లేని వాడిని చెయ్యొద్దయ్యా. నీకు బిడ్డ పుట్టి నీ ప్రాణాలు రక్షించిందిరా. పెళ్లిడికొచ్చిన ఇద్దరు చెల్లెలు ఉండగా ఆస్తి పంచుకోవడానికని కన్న తల్లిని తగలబెట్టాలని చూసారే మీరు మనుషుల పశువులా? రే, తల్లి ప్రేమంటే ఏమిటో మీలాంటి మూర్ఖులకి తెలియదురా. నా తల్లిని పోగొట్టుకున్న వాడికి ఆ ప్రేమలోని తీయదనం ఏమిటో తెలిసేది. రే, అదే మీ అమ్మ చనిపోయి మీ నాన్న బతికున్నట్టయితే వాడు హాయిగా దేనో ఒకదాని ఇంటికి తీసుకొచ్చుకుని జాలీగా బతికుండేవాడు. మీరిద్దరూ వీధిలో పాలైండేవారు. కానీ మీ అమ్మ ప్రాణాలతో ఉండబట్టే మీరింకా ఇంట్లో ఉండగలుగుతున్నారు. రే, ఇంకొకసారి మీ అమ్మ మీద తమాషకైనా చేయబడిందని తెలిసిందో మిమ్మల్ని నరికి పోగులు పెడతాను. జాగ్రత్త. నా పెళ్ళాం కోడికూర చేసి పెట్టమంటే రోగం అని నాటకం ఆడతావా? నువ్వు నన్ను ఎలా కన్నావే? దరిద్ర మొహం దానని, దరిద్ర మొహం దాని, దరిద్ర మొహం దాని. అమ్మో చిన్నబాబు, అమ్మా 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 నీ కాళ్ళు ఇటీవే. అమ్మా అమ్మా ఒకసారి కాళ్ళు పూజ చేసుకోవాలమ్మా. అమ్మా మా అమ్మ కదే, మా అమ్మ బంగారం. చిన్ని చిన్ని అమ్మ, చిన్నారి అమ్మ, బుజ్జారి అమ్మ. మా అమ్మ కాళ్ళు నాకు దేవుళ్ళు, మా అమ్మ మనసు నాకు వెన్న పూస. మా అమ్మ నువ్వే కావాలి అనగనగా ఓ అమ్ముంది. అమ్మ నోట్లో పళ్ళున్నాయి, పళ్ళు మీద నాలికుంది, నాలికలో నాకు గొంతుంది. ఉండవండి ఉండే. అమ్మ అమ్మ నువ్వే కావాలి, నువ్వే కావాలి. అన్నా ఏంటి? అమ్మ మీద అన్నమాచార్యులు పాట పాడుతున్నానన్నా. నాటకాలు ఆడుతున్నావా? అమ్మ చేస్తే తీసే 6 అడుగుల గొయ్య కోసం కదరా. జానుడు పొట్ట గురించి ఆలోచించు, సరేనా? సరే అన్నా. పోరా. నమస్కారం అయ్యా. నమస్తే అయ్యా. నమస్తే సార్. దండాలయ్యా. దండాలయ్యా. నమస్తే అయ్యా. నమస్కారం అయ్యా. ఇంకా లోడ్ బయలుదేరలేదా? రెడీ అయిందయ్యా, కాసేపట్లో బయలుదేరు. మా అమ్మని బాగా చూసుకుంటానని నేను, ఇంట్లో ఉండాలని నేను. అయ్యా మేమిద్దరం గొడవ పడుతుంటే ఇంట్లో చిన్నబాబు గారు వచ్చి చేతుగా బాధారయ్యా. ఏడ్చింది చాలు, ఇటు ఏడవండి. రాబండి. ఇటు ఏడవండి అంటే ఇక్కడికి వచ్చి ఏడవమని కాదు, ఇటు రమ్మని. ఇదిగో హాస్పిటల్ ఖర్చులకి. అయ్యా సరిపోవేమో హాస్పిటల్ ఖర్చులకి. పిచ్చి పిచ్చి వేసాలి ఇక్కడ. అయ్యా అక్కడ చిన్నయ్యతో తన్నులు, ఇక్కడ పెద్దయ్యకు పన్నులు. డబ్బులు కావాల్సిన వాడలా చిన్నయ్యతో తన్నులు తింటున్నాడా? ఒకవేళ చిన్నయ్యని ఎవరైనా కొడితే? అక్కడ చూడు.
అక్కడ చెక్కకు బదులు కొట్టెని మనిషి ఉంటాడు. మా పెద్దయ్యకు చిన్నయ్య అంటే ప్రాణం. ఆయన తన ప్రాణాలతో కాదు, మా చిన్నయ్య ప్రాణాలతో బతుకుతున్నాడు. కవిత, అన్నయ్య, అమ్మా అన్నయ్య వచ్చాడు. ఇదిగో వస్తున్నాను. ఈలోగా నువ్వు డైనింగ్ టేబుల్ మీద ప్లేట్లు అవి సర్దు. అమ్మకి సాయం చేయకుండా టీవీ చూస్తున్నావా? వెళ్ళు సాయం చెప్పు. అలా చెప్పు. అసలు ఈ టీవీ ఛానల్స్ వచ్చాక ఆడపిల్లలు అందకుండా పోతున్నారు బాబు. అయితే త్వరలో కవితకు పెళ్లి ఛానల్ ఓపెన్ చేయాల్సిందే. నిజం చెప్పావు బాబు. ఏదైనా మంచి సంబంధం ఉంటే నువ్వే చూడు. ఎందుకు మన హైదరాబాద్ జూ పార్క్ లో చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. అన్నయ్య, Correct. నిన్ను పని చెప్పు. ఆహా, ముందు అత్తగారిని లాగించేస్తాను. అత్తగారా? ఆ ఆవకాయ అంటే అత్తగారే. చూస్తే ఘాటు, అంటితే మంట. దానికంటే ముందు ఈ రోజు స్పెషల్ గుత్తొంకాయ్. ఆహా, గుత్తు వంకాయ. గోంగూర ఆంధ్ర మాత, గుత్తొంకాయ ఆంధ్రపిత. అన్నింటినీ కలిపి లాగించేస్తానమ్మా. ఆహా, అదిరేందమ్మా. నేనే ముఖ్యమంత్రిని అయితే 7 కోట్ల వాడికి లడ్డు బదులు అమ్మ చేతి గుత్తి వంకాయ ప్రసాదంగా మారుస్తా. అద్భుతం అమ్మా. అంత పొగడొద్దు, అది మీ నాన్నగారు చేసింది. ఒరేయ్, ఒరేయ్, ఒరేయ్ రాజా, ఆగు. ఇప్పుడు నేనేమన్నానని భోజనాన్ని అలా విసుకొట్టి వెళ్ళిపోతున్నావు? వీళ్ళకేం చేయాలి? ఈ ప్రపంచంలో నా మొదటి శత్రువు ఆ దేవుడయ్యా. మా అమ్మను చంపి నన్ను అనాథం చేసిన అతని చేతి వంట పెట్టే బదులు నీ చేతిలో ఒక చుక్క విషయం వచ్చి నన్ను చంపేయచ్చుగా. ఏమిట్రా నువ్వు మాట్లాడేది? నీ తండ్రి అని నేను చెప్పింది నా భర్త గురించి. బాబు, నువ్వు మా గురించి ఏమనుకుంటున్నావో మాకు తెలియదు గాని మేము మాత్రం నిన్ను మా సొంత బిడ్డలాగే అనుకుంటున్నాం. అలా చెప్పటం తప్పు అయితే క్షమించు బాబు, కానీ భోజనం చేయకుండా మాత్రం వెళ్ళొద్దు. మీరే నన్ను క్షమించాలి నాన్న. అమ్మ దేవుడయ్య గురించి చెప్తోందనుకుని అలా చేశాను. అన్నం మీద కోపగించుకోకూడదురా, తిను. తీసుకో అన్నయ్య. ముందు ఈ చైన్ వేసుకో. ఏంట్రా అది? చెల్లాయికి చైన్ నాన్న. ఏరా రాజా, మేం పెట్టిన భోజనానికి ఖరీదిస్తున్నావా? అయ్యో, అది కాదమ్మా. మరి ఊహ తెలిసినప్పటి నుంచి భోజనం పెడుతున్నారు. దానికి డబ్బిస్తే తీసుకోనంటున్నారు. వేరే చోట భోజనం చేయడానికి కూడా ఒప్పుకోనంటున్నారు. అందుకే కనీసం చెల్లెలకి చైన్ అయినా ఇద్దామని తీసుకొచ్చాను. నీ చెల్లెలకి చైన్ ఎప్పుడు ఇవ్వాలో నేను చెప్తాను, అప్పుడు ఇస్తే చాలు. అంతవరకు నీ దగ్గర ఉంచు. ఏ రాజా, నువ్వు తినే భోజనానికి వెల కట్టలేవు. ఎందుకో తెలుసా? ఇది డబ్బు కోసం పెట్టేది కాదు, అభిమానంతో పెట్టేది. బాబు, అమ్మా, వెళ్ళండమ్మా, వెళ్ళండి. అమ్మా, నిజంగానే మీరిద్దరు నన్ను మీ బిడ్డ అనుకుంటున్నారా? అందులో సందేహమే ఉంది. అలా అయితే నా చెల్లెలకి చైన్ ఇవ్వడానికి నాకు అధికారం ఉంది.